గైస్ అందరికీ నమస్తే. చాలా రోజులు అయిపోయింది వీడియో చేయక. యూట్యూబ్లో అసలు వీడియోలో పెట్టట్లేదు నేను. ఇన్స్టాగ్రామ్లో అంటే అప్పుడప్పుడు ఏదో ఒక రీల్ చేస్తుండే, కానీ ఈ మధ్యన అది కూడా బ్రేక్ వచ్చేసింది. సో చేసేంత ఛాన్స్ దొరకట్లేదు. మొన్నే నాకు తెలిసింది మా అమ్మమ్మ అన్ని నా యూట్యూబ్ వీడియోలు అన్నీ చూస్తూ ఉండే అంట. సో కొత్తగా ఏం యూట్యూబ్ కానీ రీల్ కానీ ఏం చేయలేదు కదా. సో అందుకని చెప్పేసి చూడలేకపోయింది. అందుకని ఈ వీడియో మోస్ట్లీ మా అమ్మమ్మ కోసం చేస్తున్నా. ఎక్కువ మా అమ్మమ్మని దృష్టిలో పెట్టుకొని తను చూడలేదు కదా. సో ఇవన్నీ అందుకనే నా వీడియో త్రూ అయినా కానీ చూపిద్దామని చెప్పేసి నేను ప్లాన్ చేసిన. ఏరియాలో ఇది ఒక మీకు హ్యారీ పాటర్ సినిమా గుర్తుండి ఉంటే, హ్యారీ పాటర్లో యూజువల్గా ఈ టైప్లో చర్చ్లనే ఉంటాయి. నాకు తెలిసి ఇక్కడ యూఎస్లో ఉండే వాళ్ళు చాలామంది ఇట్లాంటి చర్చలు చూసి ఉంటారు. ఇండియాలో ఉన్న వాళ్ళు మీరు ఒకవేళ కానీ సరిగ్గా చూడలేదు, ఇట్లాంటి చర్చలు చూడలేదు అని అంటే చూపిస్తా. ఇది చర్చ్. ఈరోజు నేను మీకు డౌన్ టౌన్ చూపిస్తా. నేను ఉంటున్న ఏరియాలో, నేను ఉంటుంది యాక్చువల్గా ఫిలడెల్ఫియా డౌన్ టౌన్ చాలా బాగుంటుంది. కొంచెం సిమిలర్ టు న్యూయార్క్ లాగా అనిపిస్తుంది. న్యూయార్క్ చాలా పెద్దది, కానీ కొంచెం మాత్రమే ఫిలడెల్ఫియా న్యూయార్క్, న్యూ జెర్సీ సింక్లో ఉంటుంది కాబట్టి చూపిస్తా. బాగానే ఉంటుంది, వైబ్ బాగానే ఉంటుంది. కానీ ఈరోజు మండే రోజు జనాలంతా తిరగారేమో, బట్ స్టిల్ ఒకవేళ హడావిడి ఏమన్నా ఉంటే మీకు అనిపిస్తుంది. డౌన్ టౌన్కి వెళ్తున్నాను కాబట్టి ఆ వెళ్ళే దారిలో ఏమేమి ఉంటాయో, నేను ఏమేమి చూస్తానో. బై వాక్ నాకు అది ఒక 1 మైల్ ఉంటుంది. సో వాక్ చేసుకుంటూ వెళ్తాను నేను. అప్పుడప్పుడు బోర్ కొట్టినప్పుడు, లేకపోతే ఏదైనా అట్లా వెళ్ళాలి అని అనిపిస్తే నేను డౌన్ టౌన్ దాకా వెళ్ళేది వస్తా. ఇప్పుడు కూడా నేను వాక్ వెళ్తున్నా. ఇక్కడ నుంచి ట్రాలీ ఉంటుంది. ట్రాలీ ఒకవేళ కనిపిస్తే నేను మీకు చూపిస్తాను. ట్రాలీ అంటే ఇది ఒక బస్సు ట్రైన్ లాంటిది, కానీ ఆల్మోస్ట్ ట్రైన్ మెకానిజమే ఉంటుంది. ట్రాక్స్ మీద పోతూ ఉంటుంది. ఫిలడెల్ఫియాలో ఇంకొకటి ఏంటంటే ఇట్లా చెత్త బయట పెడతారు. ఇది ఒక్కటి కొంచెం చెత్తగా అనిపిస్తుంది. ఇక్కడ ఒక అతను మంచిగా మీద ఎక్కించుకొని తీసుకెళ్తున్నాడు ఒక పాప. ఇదంతా స్టూడెంట్ ఏరియా. ఇక్కడ ఒక డ్రెక్సెల్ యూనివర్సిటీ అని ఒక యూనివర్సిటీ ఉంటుంది. నేను జూమ్ చేసి చూపిస్తాను. ఇది ఒక యూనివర్సిటీ. ఇది ఒక మంచి యూనివర్సిటీ, చెప్పాలంటే మంచి యూనివర్సిటీయే. అండ్ ఇదంతా స్టూడెంట్ ఏరియా. మొత్తం ఎక్కడ చూసినా మీకు స్టూడెంట్స్ కనిపిస్తుంటారు. ఇగో బ్యాగులు వేసుకొని అక్కడ ఇక్కడ వీళ్ళంతా స్టూడెంట్స్ చాలా వరకు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఎగ్స్, బఫెలో వింగ్స్ అండ్ పిజ్జా అని ఉంటుంది. ఇది కొంచెం బాగుంటుంది. నాకు ఇక్కడ ఉన్న ఏరియాలో పిజ్జా స్టోర్లలో తినాలి అంటే ఈ పిజ్జా స్టోర్ ఎందుకో కొంచెం మంచిగా అనిపిస్తుంది. ఇది డ్రెక్సెల్ యూనివర్సిటీ వాళ్ళకి ఈ బిల్డింగ్లో ఉంటారు వీళ్ళంతా. ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇది ఒక పార్క్ లాంటిది అన్నమాట. ఇక్కడంతా జనాలు అందరు వచ్చి ఎయితర్ చదువుకుంటారు, ఇలా తింటారు, ఇలా ఫోన్లు చూసుకుంటారు, ఇలా పడుకుంటారు కూడా. ఓకే, ఇంకా ఇక్కడ జనాలు, ఫ్రెండ్స్, స్టూడెంట్స్ వీళ్ళందరూ ఇక్కడ చాలామందే ఉంటారు. ఇట్లా వీడెవడో ఏదో ఫ్లూట్ వాయిస్తున్నాడు ఇక్కడ. ఈ రోజులు ఇక్కడ టూలిప్స్ ఉండేవి, ఇప్పుడేవో కొత్త ఫ్లవర్స్ వచ్చాయి ఇక్కడ అంతా. 30th స్ట్రీట్ స్టేషన్, ఇది ఒక రైల్వే స్టేషన్. ఇక్కడ నుంచి చాలా ట్రైన్లు బిజీగా ఉంటుంది. కొంచెం పెద్దదే ఇది అంతా ట్రైన్ స్టేషన్. అది మన దగ్గర సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లాంటిదే, కానీ ఇక్కడ వీళ్ళు కొంచెం మంచిగా కట్టుకుంటారు. మన దగ్గర మంచిగా లేదని కాదు, బట్ స్టిల్ మనంతా పోల్చుకుంటే వీళ్ళకి కొంచెం నీట్గా డీసెంట్గా అట్లా ఉంటుంది. ఇదంతా వాక్వే. ఇక్కడ జనాలు అందరు డౌన్ టౌన్ సైడ్కి వెళ్ళే రూట్ అంతా ఇటే వెళ్తూ ఉంటారు. డౌన్ టౌన్కి ఇంటి నుంచి సగం దూరంగా వచ్చా. సగం దూరంలో నాకు అనిపించేటి ఒకటేమో ఈ ట్రైన్ స్టేషన్, రెండోదేమో ఈ రివర్ని ఏమంటారంటే స్కుల్కిల్ రివర్ అని అంటారు. ఈ రివర్ ఇలానే వెళ్తుంది ఇటు సైడ్ ఈ డైరెక్షన్లో వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత డెలవేర్ రివర్ ఉంటుంది. డెలవేర్ ఏంటంటే మా పక్కన సైడ్ ఉండే స్టేట్. ఓకే, సో అక్కడ సైడ్ వెళ్ళి ఇది కలుస్తుంది అనమాట. అండ్ ఇక్కడ నుంచి కొంచెం ఇక డౌన్ టౌన్ స్టార్ట్ అవుతుంది అని అనుకోవచ్చు. ఈ ముందుకెళ్తే ఈ ఏరియాకి వచ్చినప్పుడల్లా ప్రచారం ఎందుకో ఇక్కడ గాలి ఎక్కువ వస్తుంది ఈ ఏరియాలో. సో మీకు ఏదైనా డిస్టర్బెన్స్ వస్తే ఐఎమ్ సో సారీ. కుక్కలు మంచిగా ఉన్నాయి. ఓకే, ఇక్కడ కింద సైడ్ ఒక ట్రైల్ ఉంటుంది అనమాట. ఆ ట్రైల్లో ట్రాక్స్ ఉన్నాయి. ఫోన్ అవతల పెడితే పట్టదేమో అని భయం వేస్తుంది. ఓకే, సరే మీకు ఇక్కడికి చూపిస్తా. ఓకే, ఇక్కడ మీకు కింద ట్రాక్స్ కనిపిస్తున్నాయా? ఇక్కడ రోడ్డు ఉందా? అదంతా ఒక ఇలాంటిది. ఇది మనం జాగింగ్, రన్నింగ్, వాకింగ్ ట్రయల్ లాంటిది. ఇది స్కూల్కి ట్రయల్ యాక్చువల్గా కూడా, దాని పేరే అది.
ఇక్కడ అప్పుడప్పుడు వస్తాను నేను కూడా, వచ్చి వాకింగ్ జాగింగ్ ఇట్లా చేస్తూ ఉంటా. అక్క జిమ్ చేసి వస్తున్నట్టుంది, కండలు పెంచింది. ఓకే, ఎనీవేస్ అక్క గురించి కాకుండా ఇట్లాంటి మధ్య మధ్యలో డబ్బాలు ఉంటాయి అన్నమాట. ఆ డబ్బాలలో యూజువల్గా మనం ఏదైనా ఒక నావెల్స్, స్టోరీ బుక్స్, ఎనీ బుక్స్, ఏదైనా బుక్స్ ఉండి మనం చదువుకునే టైప్ ఏమన్నా ఉంటే మనం చదివేసిన తర్వాత మనకి ఇది వద్దు, ఎవరికైనా ఉపయోగపడుతుంది అని అనుకున్నప్పుడు తీసుకెళ్ళి ఆ బాక్స్లో పెడతారు. ఎక్కడైనా ఒకవేళ నాకు ఇంకోసారి ఆ బాక్స్ ఏదైనా కనిపిస్తే నేను చూపిస్తాను. దాంట్లోకి వెళ్ళి మనం ఫ్రీ, అది అంతా ఫ్రీ. నీకు ఏదైనా బుక్ నచ్చింది చదవాలి అని అనుకుంటున్నావు అంటే చదువుకో. ఒకవేళ కానీ నీకు బోర్ కొట్టి ఇది ఇంకెవడని చదివితే బాగుంటుంది అనుకుంటే తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ పెట్టేసి ఇంకెవడో ఒకడు ఇలాంటి వాడే ఇంకోటి వచ్చి ఆ బుక్ తీసుకొని చదువుకుంటాడు. అంతే, చైన్ ప్రాసెస్ లాంటిది, వితౌట్ ఎనీ ఇన్వెస్ట్మెంట్. మొన్నటి వరకు వింటర్ ఉండే కాబట్టి ఆకులు ఏం లేవు చెట్లకి. ఇప్పుడు మొత్తం అంతా చెట్లన్నీ గ్రీన్ గ్రీన్ అయిపోయినాయి. చూడండి, ఈ స్ట్రీట్ మొత్తం అంతే ఉంటుంది. ఇక్కడ నుంచి వెళ్ళే స్ట్రీట్ అంతా అంతే ఉంటుంది అటంతా. నేను ఉండేది 39th స్ట్రీట్, ఇప్పుడు నేను వచ్చింది 19th స్ట్రీట్. ఇక్కడ మీకు పైన ప్లానెట్ ఫిట్నెస్ కనిపిస్తాయి. అది నా జిమ్ అనమాట. ఆల్మోస్ట్ డౌన్ టౌన్ దాకా నేను వచ్చి నడుచుకుంటూ వచ్చి జిమ్ చేసుకొని వెళ్తుండే. ఇది ఈ మార్కెట్ స్ట్రీట్ అని ఉందా, ఈ ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది నా జిమ్. ఇప్పుడు కూడా పోవచ్చు కావాలనుకుంటున్నా, ఇంకా కడతానే ఉన్నా కానీ పోతలేను. మధ్యలో ఒకసారి బ్రేక్ వచ్చిందంటే ఇంకా మళ్ళీ అంతే, అది సెట్ అవ్వడానికి ఇంకా టైం పడుతుంది. ఈసారి మళ్ళీ ప్లాన్ చేసుకొని పక్కాగా పోవాలని ఫిక్స్ అయిపోయినా. సో మీకు ఇంకా డౌన్ టౌన్ అటు సైడ్ ఎట్లా ఉంటుందో నేను కెమెరా తిప్పిస్తాను. ఇదంతా బిల్డింగ్లు ఉంటాయి, అన్ని బిల్డింగ్లు ఏడుస్తాయి ఇక్కడ అంతా. చాలా వరకు ఆఫీసులు ఉంటాయి ఇక్కడ. ఇవన్నీ పెద్ద పెద్ద బిల్డింగ్స్లలో ఆఫీసులు మోస్ట్లీ ఉంటాయి. ఇగో ఇక్కడ వెళ్తున్నాడు చూడండి, ఈ అంకుల్లో బ్యాగులు వేసుకొని వెళ్తున్న వరకు చాలా వరకు ఆఫీస్ వాళ్ళే ఉంటారు. ఆల్మోస్ట్ ఇప్పుడు ఆఫీస్ టైం అయిపోయింది కాబట్టి అందరు బయటికి వస్తూ ఉంటారు. ఇది ఫిలడెల్ఫియా సిటీ హాల్. మోస్ట్లీ ఇదంతా ఏదో ఒక కోటలాగా కనిపిస్తాయి కానీ ఇది కోట కాదు. యూజువల్లీ సిటీ హాల్ అంటే మన గవర్నమెంట్ ఏదైనా ఆపరేషన్స్ ఉన్నా, అంటే ఇప్పుడు ఇది ఒక గవర్నమెంట్ కేంద్రం అన ఏదో, మరి దాని తెలుగులో ఏమంటారో తెలీదు. ఇది గవర్నమెంట్ వాళ్ళది, ఈ లోకల్ గవర్నమెంట్ వాళ్ళ కోసం ఈ సిటీ హాల్ అని ఫిలడెల్ఫియా వాళ్ళకు ఉంది. ఓకే, మీరేమి టెన్షన్ పడద్దు. ఇక్కడ పిల్లల్ని అట్లనే వదిలేస్తూ ఉంటారు ఆడుకోవడానికి. అది చిన్న వాటర్ ఫాల్స్ లాంటిది. ఈ ఆంటీ వదిలేసింది వాళ్ళ పిల్లల్ని. ఇంకా ఇదంతా ఇంకా మీకు సిటీ హాల్ నుంచి వ్యూ ఉంటుంది ఇట్లా. ఓకే, ఇందాక నేను ట్రాలీస్, ట్రైన్స్ అని చెప్పానా, అది కిందకి ఇక్కడ నుంచి వెళ్తారు, మళ్ళీ అక్కడ నుంచి కూడా దిగుతారు, ఎక్కుతారు. సో దీంట్లో నుంచి కిందకి వెళ్తే మీకు కావాల్సిన, అంటే మీకు వెళ్ళే రూట్లో ఏదైనా ట్రైన్స్ ఉంటే ఇటు నుంచి వెళ్ళి ఎక్కేయచ్చు. ఇదంతా ఈ బోర్డ్స్లలో అసలు ఏంటి మ్యాటర్ ఏంటి ఈ ఏరియాలో అనేది కనిపిస్తుంది. అంటే ఇక్కడ ఇండస్ట్రీ అండ్ రైల్ రోడ్ వీటి గురించి ఒక కాన్సెప్ట్, 20th century ట్రాన్స్ఫర్మేషన్ దీని గురించి ఒక కాన్సెప్ట్, సెంటర్ సిటీ రెన్యువల్. ఇప్పుడు ఈ తాత చూస్తున్నాడు, చదువుతున్నాడు, దాని గురించి తెలుసుకుందామని. వింటర్ సీజన్లో ఇక్కడ ఐస్ స్కేటింగ్ ఉంటుంది. సమ్మర్ సీజన్ కాబట్టి ఇప్పుడు ఇక్కడ నార్మల్ స్కేటింగ్ ఉన్నట్టుంది. ఇదంతా స్కేటింగ్ చేసుకోవడానికి ఒక బోర్డు. ఇప్పుడు ఆడి కాళ్ళకి చూడండి వీల్స్ ఉండి స్కేటింగ్. ఓకే, సో ఆట. సో ఇప్పుడు ఈ సిటీ హాల్ నుంచి స్ట్రైట్గా అవతల సైడ్కి వెళ్తే మనకి డౌన్ టౌన్ షాపింగ్ మాల్స్ ఇవన్నీ వస్తాయి. ఇక్కడ నుంచి వెళ్ళడానికి మనకి యూజువల్గా ఈ గేట్ ఎప్పుడు క్లోజ్ చేస్తారు, ఈసారి ఓపెన్ చేశారు. ఇటు నుంచి అటు వెళ్ళడానికి ఛాన్స్ ఉంది, నేను మీకు చూపిస్తాను. సిటీ హాల్ నుంచి మధ్యలోకి వస్తే ఇలా ఉంటుంది. నా చుట్టూ ఇది ఒక డబ్బాలా ఉంటుంది. డబ్బాలా ఉన్న దాంట్లో ఇట్లా ఇటు సైడ్, అటు సైడ్, ఇది ఇంకొక సైడ్. ఇది ఇప్పుడు నేను వచ్చిన సైడ్, దీని లోపల నుంచి వచ్చిన అవతల సైడ్కి వెళ్తున్నా, దీని లోపలికి వెళ్తున్నా. సో ఇది ఇంకా మధ్యలో ఏదో ఉంది, ఒక డిజైన్ లాంటిది. ఇలా ఉంది, పెన్స్ ప్లాన్ ఫర్ ఫిలడెల్ఫియా 1682లో కట్టిండ్రు. ఇదంతా నేను ఇందాక చూపించానా మీకు, రియల్ ఎస్టేట్ ప్లాన్ లాంటిది, అదే ఇది అనమాట. ఆ ప్లాన్ ఇక్కడ వీళ్ళు కింద చేశారు. ఇది మార్కెట్ స్ట్రీట్ ఈస్ట్. ఇట్ సైడ్ స్ట్రైట్గా వెళ్ళి లెఫ్ట్కి తిరిగితే మీకు ఒక చైనా మార్కెట్ వస్తుంది అనమాట. అక్కడ కంప్లీట్లీ మొత్తం అంతా చైనానే ఉంటాయి, అన్నీ చైనీసే ఉంటాయి. ఎప్పుడైనా నేను అటు సైడ్ వెళ్ళినప్పుడు చూపిస్తాను. ఇప్పుడు వీడియో చాలా పెద్ద అయిపోతుంది కాబట్టి నేను అటు సైడ్ వెళ్ళకపోవడం మంచిదని అనుకుంటున్నాను, ఎందుకంటే తర్వాత ఇంకెప్పుడైనా పెట్టచ్చు. ఓకే, సో అది నేను మీకు తర్వాత చూపిస్తాను. ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్ళి రైట్ సైడ్ మోస్ట్లీ మనకు అన్ని షాపింగ్ మాల్స్ ఇవన్నీ ఉంటాయి మీకు.
ఈ ఏరియాలో అంతా. ఇక్కడ అంతా హడావిడి జరుగుతుంది అని అన్నా కదా, అదంతా ఈ ఏరియానే అనమాట. ఇక్కడ మనుషులు కొంచెం వింతగా ఉన్న మనసు చాలా వెన్న అని అనుకోక అన్న, చాలా తేడాగాళ్ళు ఉంటారు ఇక్కడ ఈ ఏరియాలలో. ఒక్కొక్కడైతే నించొని మరీ పడుకుంటారు, రకరకాలు ఉంటారు. కొంతమందికి ఊరికేనే చిరాకు, కోపం ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఎవడి కళ్ళలో కళ్ళు పెట్టి చూడాలన్నా కానీ మనకే రిస్క్ ఏమో అని భయం వేస్తూ ఉంటుంది. కొంతమంది ఓకే డిగ్నిఫైడ్ డీసెంట్ ఉంటారు, కొంతమందికి ఏమో పొగరు ఎక్కువ ఉంటుంది, కొంతమందికి ఏమో బలుపు, కొంతమందికి కోపం, చిరాకు, రకరకాల మనుషులు ఉంటారు ఇక్కడ. కొంతమంది మబ్బుగాలు కూడా ఉంటారు. పర్లేదు, ఈరోజు మండే అయినా సరే చాలామంది జనాలు బయట తిరుగుతున్నారు. మేబీ వాళ్ళకి ఏదైనా పని లేకుండా ఉండాలి, లేకపోతే పని అయిపోయినా ఉండాలి, ఉన్నారు. కానీ ఇది యూజువల్గా ఫ్రైడే సాటర్డే అయితే చాలా ఎక్కువ ఉంటుంది, క్రౌడ్ అయితే మరీ ఎక్కువగా ఉంటుంది. ఇది హార్డ్ రాక్ కెఫే. వీడేం చేస్తున్నాడు, వీడు చుడుతున్నాడు, రకరకాల తింటున్నాడు. జనాలు ఉంటారు ఇక్కడ అంతా విచిత్రంగా. వాడు అక్కడే ఆగున్న చెత్త బుట్టల్లో నుంచి కొంచెం తిని మళ్ళీ అక్కడే పెట్టేసి వెళ్ళిపోతున్నాడు. సరే, ఇంకేం చేస్తాంలే, ఒకరి బతుకును మనం ప్రశ్నించలేం. అన్నా నువ్వు ఎందుకన్నా ఆల్రెడీ వీల్ చైర్లో వేసుకొని అంత స్పీడ్ అవసరమా అని. ఇవి బస్సులు చాలామందికి తెలిసే ఉంటుంది, మళ్ళీ చెప్తున్నా, ఇది అందరి కోసం కాదు, మా అమ్మమ్మకి తెలియదు కాబట్టి నేను చూపిస్తున్నాను అంతే. వాక్ సింబల్ పడింది అమ్మమ్మ అలా. ఓకే, సో ఇది ప్రైమార్క్ మాల్. దీనిలో నుంచి ఎంట్రీ ఇవ్వచ్చు. ఫ్యాషన్ డిస్ట్రిక్ట్ అని కూడా అంటారు ఈ ఏరియాని. సో దీని లోపల నుంచి వెళ్ళి అలా 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 మిగిలిన స్టోర్స్లలో తిరిగి మనకి ఏదైనా నచ్చితే తీసుకుందాం. ఇప్పుడు నేను వచ్చింది ఫ్యాషన్ డిస్ట్రిక్ట్ అనే ఒక మాల్ లాంటి దాంట్లో, ప్రైమార్క్ అని ఒక అవుట్లెట్. ఈ అవుట్లెట్లో ఇది చాలా అండర్ రేటెడ్ అనిపిస్తుంది నా పర్సనల్ ఒపీనియన్. దీంట్లో బట్టలు ఇవన్నీ చాలా రీజనబుల్ రేట్స్ ఉంటాయి. ప్లస్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా మోస్ట్లీ ఫ్రమ్ ఇండియా, బంగ్లాదేశ్, పాకిస్తాన్ ఇలాంటి ఏషియన్ కంట్రీస్ నుంచి చాలా వరకు మ్యానుఫ్యాక్చరింగ్ అయి ఉంటుంది. ఇప్పుడు నేను మీకు ఏదో ఒకటి చూపిస్తాను. ఇంకా వియట్నాం ఇటు సైడ్ నుంచి ఉంటాయి. ఇది చూద్దాం, ఇది ఎక్కడ నుంచి, మేడ్ ఇన్ బంగ్లాదేశ్. ఓకే, వాట్ అబౌట్ దిస్, మేడ్ ఇన్ బంగ్లాదేశ్, మేడ్ ఇన్ పాకిస్తాన్. సో ఇక్కడ ఇవన్నీ యాక్చువల్ చెప్పాలంటే చాలా అఫోర్డబుల్ ఉంటాయి. ప్లస్ మళ్ళీ క్వాలిటీ కూడా మంచిగానే అనిపిస్తుంది. ఫ్యాబ్రిక్ కూడా మన ఏషియన్ అంటే మన ఇండియాలో మనకు దొరికే ఫ్యాబ్రిక్స్ కానీ ఏదైనా కానీ కొంచెం సేమ్ సిమిలర్ అని అనిపిస్తూ ఉంటుంది. మన ప్రైస్ కూడా చాలా తక్కువనే ఉంటుంది. అఫోర్డబుల్, స్టైలిష్ అండ్ డ్యూరబుల్ అని చెప్తా. అందుకే ఇక్కడ చాలామంది ఈ ఏరియాలో ఉన్న వాళ్ళు ప్రైమార్క్ మాల్కి వచ్చి కొనుక్కుంటూ ఉంటారు చాలా వరకు. నాకు ఫ్రాన్సిస్కోలో అమ్మాయిలకి బట్టలు చాలా బాగుంటాయని అనిపిస్తుంది. అంతా మంచి ఫ్లోరల్గా అట్లా మంచిగా అనిపిస్తుంది. ఇంకో డీసెంట్గా, నీట్గా, క్యూట్గా అనిపిస్తుంది. అండ్ ఇక H&M, బర్లింగ్టన్ అట్లా ఇక్కడ మధ్యలో తిరిగి అలసిపోతే కూర్చోడానికి చైర్లు బాగుంటుంది. బుడ్డోళ్ళు, ఆడికో సన్ గ్లాసు, కేట్ స్పేడ్ చాలానే ఉంటాయి. ఇటు సైడ్ ఇదంతా నడుచుకుంటూ అలానే ముందుకు వెళ్ళిపోవచ్చు. ఇంకా ఒకటి చైనా మార్కెట్ అని చెప్పాను కదా, కానీ అవతల సైడ్ అంతా చైనా మార్కెటే ఉంటుంది, అన్నీ చైనీసే ఉంటాయి. నెక్స్ట్ నేను వెళ్ళే ఏరియా ఇది ఇంకా హైలైట్ ఉంటుంది. ఇక్కడ అంతా మొత్తం పబ్స్, బార్స్, చిల్ అవ్వడానికి ప్లేస్లు ఉంటాయి కదా, అంతా ఫ్రెండ్స్తోని కానీ ఫ్యామిలీ పీపుల్తో కానీ తిరగడానికి, రెస్టారెంట్స్ అవన్నీ ఉండే ప్లేస్ ఇప్పుడు నేను నెక్స్ట్ వెళ్ళే ప్లేస్ ఆ ఏరియాలో ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మీరు స్కూటీ కనిపిస్తుంది. స్కూటీ కాకుండా పక్కన ఉన్న రాయల్ ఎన్ఫీల్డ్ చూడండి. రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350. ఇది నాకు తెలిసి ఒక 6,500 to 7,000 చేంజ్ ఎంతో ఉంటుంది ఇక్కడ డాలర్స్లో. ఇండియాలో నా దగ్గర కూడా అదే బండి ఉంది, కాకపోతే వేరే కలర్. అమ్మ అసలు వీడి జుట్టు చూడండి, అసలు ఆ పక్కన ఉన్న చెట్టు వీడి జుట్టు రెండు సేమే అనిపిస్తున్నాయి. ఎలా దూకుతావు బ్రో, నాకు కూడా ఒకసారి చెప్పు. ఓకే, ఈ ప్లేస్ ఇది కొంచెం ఓపెన్ ప్లేస్ లాంటిది, ఎవడన్నా రావచ్చు, ఏదన్నా తినచ్చు, ఏమన్నా చేసుకోవచ్చు, వెళ్ళొచ్చు అంతే. ఆల్మోస్ట్ డౌన్ టౌన్ ఏరియాలో బాగానే తిరుగుతున్నాయి ఇప్పుడు రైట్ నౌ. ఇంకా ఇంటికి వెళ్ళే దారి సైడే వెళ్తున్నా. వెళ్ళే దారిలో నాకు సన్ గ్లాస్ హట్ ఉంది. సన్ గ్లాస్ హట్లో నేను కొన్ని డేస్ బ్యాక్ 2 సన్ గ్లాసెస్ ఆర్డర్ పెట్టినా, ఇంకా రాలేదు, షిప్పింగ్లోనే ఉంది. అది వచ్చే ముందే ఒకసారి పెట్టుకొని చూద్దాం అనుకుంటున్నా. ఒకవేళ కానీ నాకు అది కరెక్ట్ మ్యాచ్ అయ్యింది, నాకు సూట్ అవుతుంది, నాకు నచ్చింది అని అంటే అవర్లోనే ఉంచుతా, లేకపోతే అది క్యాన్సిల్ చేసేద్దాం అని అనుకుంటున్నా. ఫుడ్, బార్, బౌల్ ఈ ఏరియా ఇటు సైడ్ అంతా మొత్తం అదే ఉంటుంది అన్నమాట.
కంప్లీట్గా. నేను అది చూపించడం మర్చిపోయాను, దాటేసా. ఓకే, ఇంకా కొంచెం ముందుకెళ్తే కూడా ఇంకా కొన్ని ఉంటాయి, అవి కూడా నేను చూపిస్తాను. ఈసారి నేను అటు సైడ్ తిప్పి చూపిస్తాను. ఓకే, వీళ్ళు కొత్తగా గ్రాడ్ అయ్యారు ఇక్కడ, మాస్టర్స్ బ్యాచిలర్స్ ఏదో కంప్లీట్ చేసుకున్నట్టున్నారు. వాళ్ళు ఒక ఫోటో షూట్ చేసుకుంటున్నట్టున్నారు ఇక్కడ ఏదో. ఓకే, ఇదే నేను వెళ్ళాల్సిన సన్ గ్లాస్ హట్. చూద్దాం మనం అనుకున్న మోడల్ వీళ్ళ దగ్గర ఉందో లేదో. ఆన్లైన్లో చెక్ చేసుకుని అయితే కనిపించలేదు, కానీ ఒకసారి లోపలికి వెళ్ళి ట్రై చేద్దాం. లోపల అన్ని సన్ గ్లాసెసే ఉంటాయి. ఓకే, లెట్స్ సీ. ఇంకా ఇవి ఉన్నాయి కొన్ని సన్ గ్లాసెస్. నేను తీసుకున్న మోడల్స్ 2 ఇక్కడ లేవు. ఇంకా వేరే కూడా అంత ఏమనిపించట్లేదు, ఆల్మోస్ట్ ఉన్నాయే ఉన్నట్టున్నాయి నా దగ్గర. ఇంతకుముందు ఏదైతే ఉన్నాయో అవే ఉన్నట్టున్నాయి. సో ఇది సన్ గ్లాస్ హట్. పేరు చాలా మంచిగా లొకేషన్. వెళ్ళాము, వచ్చాం, మనకేం నచ్చలేదు. ప్లస్ ఆల్రెడీ నా దగ్గర చాలా సన్ గ్లాసెస్ అయినాయి, ఇప్పటికీ 10 pairs దాకా ఉన్నట్టున్నాయి. అందుకని చెప్పేసి నేను మళ్ళీ ఇంకోటి ఎందుకులే కొనడం అని చెప్పేసి కొనలేదు. డ్రెస్సులు కూడా ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే, నేను మీకు ఈ డౌన్ టౌన్ ఏరియా ఎట్లుంటుంది అండ్ నేను కూడా చాలా రోజులు అయింది మీతో మాట్లాడక అన్న దానికోసమే నేను వీడియో చేస్తున్నాను. ఏదో సోకులకు పోయి నేను కూడా కొనుక్కోవాలి అని అనుకుంటే నాకు అనవసరమైన డబ్బులు బొక్క. నాకు యాక్చువల్గా కూడా అంత ఇంట్రెస్ట్ లేదు కాబట్టి నేను ఏం కొనలేదు, ఆనెస్ట్గా చెప్తున్నాను. వామ్మో, ఈ అంకుల్ లేవడానికి కష్టపడుతున్నాడు. ఎక్క హైట్ ఏంది ఇంతుంది అసలు. సడన్గా ఇది చూసేసరికి నాకు ఏదో అమీర్పేట్కి వచ్చానా అని అనిపించింది. ఈ ఫిలడెల్ఫియాలో ఇట్లాంటి ఆటలు అసలు సూపర్ ఉంటాయి. ఇది చూస్తుంటే అసలు బిల్డింగ్ అవతల సైడ్ కనిపించేలాగా అనిపిస్తుంది కదా, కానీ ఇదంతా ఒక పెయింటింగ్ లాంటిది. అవతల సైడ్ ఏం లేదు, అంతా జస్ట్ పెయింటింగే. అది ఉత్త గోడలకి పెయింటింగ్ వేసారు. నేను ట్రైల్ అని చెప్పేసి ఒకటి చెప్పా కదా కింద సైడ్, అది ఇదే అనమాట. రైల్వే ట్రాక్ పక్కన ఇట్లా అని అందరు వాకింగ్, రన్నింగ్, టాకింగ్, స్లీపింగ్ కూడా వేస్తూ ఉంటారులే మధ్య మధ్యలో. డ్రెక్సెల్ యూనివర్సిటీ వాళ్ళ దగ్గర టగ్ ఆఫ్ వార్ జరుగుతుంది. వైట్ టీషర్ట్స్ ఒక టీము, బ్లాక్ టీషర్ట్స్ ఒక టీము, వీళ్ళంతా మొత్తం చీర్ చేయడానికి వచ్చేసారు. సరే గాయ్స్, అందరికీ ఇంకా బాయ్. ఇప్పటికే చాలా తిరిగేసా డౌన్ టౌన్లో, ఇంకా చాలే. ఇది నెక్స్ట్ టైం ఇంకేదైనా మంచి కాన్సెప్ట్ కానీ ఇంకేదైనా మంచి కంటెంట్ ఉన్నప్పుడు వీడియో చేస్తా, అది బాగుంటుందేమో. బట్ ఇప్పటికైతే ఆఫ్టర్ చాలా టైం తర్వాత చేస్తున్నాం కాబట్టి దిస్ షుడ్ బి గుడ్. యా, సీ యూ గైస్ నెక్స్ట్ టైం.